వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వివో వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న వీళ్ళ వి సిరీస్లో టాప్ మోడల్ వివో V29 Pro మొబైల్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. వీళ్ళ ప్రీవియస్ జనరేషన్కి కొన్ని చేంజెస్ చేసి దీన్ని తీసుకొచ్చారు వీళ్ళు. అండ్ ఇది ముఖ్యంగా ఎవరైతే 30,000 to 40,000 రూపీస్ బడ్జెట్లో కెమెరాలు ఎక్కువగా బాగుండాలనుకుంటారు. అండ్ హానెస్ట్లీ వివోలో కెమెరాలు చాలా బాగుంటాయి. పర్టికులర్గా ఈ ఫోన్లో కెమెరాలు మాత్రం చాలా చాలా బెటర్గా అనిపించినాయి. ముఖ్యంగా పోర్ట్రేట్ షాట్స్లో మళ్ళీ డిఫరెంట్గా ఫిల్టర్స్ అండ్ సపరేట్గా దీనికి ఒక పోర్ట్రేట్ లెన్స్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఇలా చూసుకుంటే చాలా కెమెరా ఫీచర్స్ అయితే దీనికి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ప్రాసెసర్ కూడా ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసర్ని దీంట్లో వాడారు. అండ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ అన్నీ బాగానే ఉన్నాయి. బట్ ఇది 30,000 నుంచి 40,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రైస్ తెలిసిన తర్వాత డిస్క్రిప్షన్లోనూ ఫస్ట్ కామెంట్లోనే యాడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో ముందైతే దీన్ని మనం ఓపెన్ చేసి బాక్స్ లోపల ఏముంటాయి ఇవన్నీ డీటెయిల్స్ చూద్దాం. బాక్స్ పైన మీకు వివో V29 Pro అని రాసి ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మన దగ్గర ఉన్న కలర్ బ్లూ, అలాగే మన దగ్గర ఉన్న వేరియంట్ ఏమో 12GB 256GB వేరియంట్. అండ్ వీళ్ళ బేస్ మోడల్ 8+120 కానీ 8+256 కానీ ఉండొచ్చు. అది ప్రైస్ అనేది నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ సార్ వాల్యూస్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే హెడ్కి 1.17 ఉంది, బాడీకి 0.77 ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది 1.6 కంటే బిలో ఉండాలి ఇండివిజువల్గా. యాజ్ పర్ ది స్టాండర్డ్సే మెయింటైన్ చేశారు. అండ్ రీజనబుల్గానే వాల్యూస్ అయితే ఉన్నాయి. బాక్స్ లోపల ఒక ఫోన్ ఉంటుంది. సో మన దగ్గర ఉంది బ్లూ కలర్ వేరియంట్. ఇది హిమాలయన్ బ్లూ అని చెప్తున్నారు. దీని మీద బ్యాక్ సైడ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే లైట్ పడినప్పుడు హిమాలయ కొండల్లాగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. డిఫరెంట్గా కొంచెం డిఫరెంట్ థీమ్తో తీసుకొచ్చారు దీన్ని. అండ్ ఇది బ్యాక్ సైడ్ గ్లాస్, గుర్తుపెట్టుకోండి. అండ్ బాక్స్ లోపల మీకు ఒక Type-C కేబుల్, యూజర్ మాన్యువల్, TPU కేసు, సిమ్ ఎజెక్టర్ టూల్ ఇలాంటివి అయితే బాక్స్లో వస్తాయి. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఈ ఫోన్ మీకు చాలా స్లిమ్గా ఉంటుంది. జస్ట్ 7.4mm థిక్నెస్తో వస్తుంది. కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు ప్యూర్ గ్లాస్తో వస్తుంది. అండ్ దీని లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. హిమాలయన్ బ్లూ, హిమాలయ కొండలు ఇలాంటివి ఉన్నాయి అన్నట్టు. అండ్ బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాల సెటప్ అండ్ ఆరా లైట్కి సంబంధించిన రింగు అండ్ ఇంకొక ఫ్లాష్ లైట్ సపరేట్గా ఉంది. వివో బ్రాండింగ్ ఉంది. రైట్ సైడ్ వాల్యూమ్ బటన్స్, పవర్ బటన్, టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, ప్రొఫెషనల్ పోర్ట్రేట్ అని చెప్తున్నారు. అండ్ బాటమ్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది, డ్యూయల్ సిమ్ సపోర్ట్, మెయిన్ మైక్రోఫోన్, Type-C పోర్ట్, అలాగే స్పీకర్ గ్రిల్ అయితే ఉంటుంది. లెఫ్ట్లో మీకు ఏమీ ఉండదన్నమాట. ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం చాలా హ్యాండీగా ఉంటుంది. అండ్ ఇది కర్వ్ డిస్ప్లే కాబట్టి గ్రిప్ కూడా చాలా బాగుంటుంది. గ్లాస్ కాబట్టి కొంచెం మీకు ఫీల్ అయితే బాగానే ఉంటుంది. అండ్ దీని వెయిట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే వీళ్ళు క్లెయిమ్ చేసింది 188 గ్రామ్స్ ఉంది. నేను బ్యాటిల్ గ్రౌండ్స్ అలాగే PUBG 2 గేమ్స్ ఇన్స్టాల్ చేశాను కదా, ఇది 1 గ్రామ్ పెరిగినట్టుంది. 189 గ్రామ్స్ ఉంది. జోక్ అని చెప్తున్నాను. సో ఎనీవేస్ ఇది 188 గ్రామ్స్ వీళ్ళు క్లెయిమ్ చేస్తారు. 189 గ్రామ్స్ అయితే నేను టెస్ట్ చేసినప్పుడు కనపడింది. సో ఓవరాల్గా ఫోన్ చేతులు చాలా బాగుంటుంది. స్లిమ్గా, హ్యాండీగా అయితే బాగుంటుంది. ఫోన్ అయితే డిజైన్ వెళ్ళే ఖచ్చితంగా ప్రీమియంగానే ఉంటాయి. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే, దీంట్లో 6.78 ఇంచెస్ ఫుల్ HD+ రెజల్యూషన్తో AMOLED డిస్ప్లే, 120Hz రీఫ్రెష్ రేటు, HDR10+ సపోర్ట్ ఉంటుంది, 13 నిట్స్ ఉంటుంది. అండ్ ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. అండ్ ఈ ఫోన్లో ఉన్న ప్లస్ పాయింట్స్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే దీని డిస్ప్లేనే చాలా బాగుంటుంది, బ్రైట్గా ఉంటుంది. ఈవెన్ మీరు డైరెక్ట్ సన్లైట్ కండిషన్లోకి వెళ్ళినా కానీ స్క్రీన్ క్వాలిటీ మాత్రం చాలా నీట్గా, క్లిస్టల్ క్లియర్గా మీకు కనిపిస్తుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానరు బాగా కింది వైపు ఇచ్చారు. మీ ఫింగర్ ఇలా కింద వైపు పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. జనరల్గా మిగతా ఫోన్స్లో కొంచెం పైకి ఉంటుంది, బట్ దీంట్లో మాత్రం చాలా కిందికి ఇచ్చారు. అండ్ ఇది ఫాస్ట్గానే రెస్పాండ్ అవుతుంది, బట్ కొంచెం కిందిగా ఉంది. ఇది మాత్రం అబ్జర్వ్ చేయండి. అండ్ డిస్ప్లేలో రకరకాల వీడియోలు కూడా ప్లే చేసి చూసాను, ఇక్కడ చూడొచ్చు మీరు. క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ ఇలాంటివి అయితే ఖచ్చితంగా బాగున్నాయి. డిస్ప్లేలో మీకు ఎక్కడ డ్రాబ్యాక్స్ అయితే కనపడవు. పంచోల్ కూడా చిన్నగానే ఉంటుంది. ఓవరాల్గా డిస్ప్లే కూడా దీంట్లో చాలా చాలా బెటర్గానే ఆఫర్ చేస్తున్నారు ఈ పర్టికులర్ బడ్జెట్లో. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, దీంట్లో వీళ్ళు Dimensity 8200 5G ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇది 4nm ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, TSMC మేక్. అండ్ దీని మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ 3.1 GHz స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ గ్రాఫిక్స్ మాలి G610 MC6 గ్రాఫిక్స్ని యూజ్ చేశారు. అండ్ అఫ్కోర్స్ ఈ గ్రాఫిక్స్ అండ్ ప్రాసెసర్ ఇది 4nm ప్రాసెస్. అండ్ ఇది ఫ్లాగ్షిప్ గ్రేడ్. ఇది యాక్చువల్గా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లతో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 8 Gen 1 దాని స్కోర్కి దగ్గరగా ఉంటుంది. 8 Gen 1 శాంసంగ్ మేకు, ఇదేమో Dimensity 8200 ఏమో TSMC మేకు. అండ్ దీని ఎండ్ బెంచ్ మార్క్స్ ఒకసారి బెంచ్ మార్క్స్ పరంగా చూసుకుంటే దీని స్కోర్ అరౌండ్ 9,20,000 వరకు ఉంటుంది. 8 Gen 1ది 9,50,000 నుంచి ఉంటుంది అన్నట్టు. అంటే దగ్గర దాంతో ఈక్వలెంట్గా పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. సో ఈ పర్టికులర్ బడ్జెట్లో ఇది ఖచ్చితంగా చాలా బెటర్ అండ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనే చెప్పాలి.
అండ్ ఇది దీంట్లో మీకు రెగ్యులర్ టాస్క్లు హ్యాండిల్ చేస్తున్నప్పుడు చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఈవెన్ గేమింగ్ కూడా ఇది నేను మోర్ దాన్ ఒక 40 మినిట్స్ దాకా గేమ్ యాడ్ చేశాను. అండ్ ఇది బాగానే హ్యాండిల్ చేస్తుంది. దీంట్లో గేమ్ సెట్టింగ్స్ కొన్ని ఉంటాయి, అందులో యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా స్మూత్గా అనిపిస్తుంది. అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే పెద్దగా నేను ఏమీ నోటీస్ చేయలేదు. అండ్ కాల్ ఆఫ్ డ్యూటీలో మీకు హై గ్రాఫిక్స్లో హై ఫ్రేమ్ రేట్లో యాడ్ చూశాను. అండ్ బ్యాటిల్ గ్రౌండ్స్లోనేమో మీకు హెచ్డిఆర్ ఎక్స్ట్రీమ్లో కూడా యాడ్ చూశాను. సో దీంతో క్వాలిటీ మాత్రం నాకైతే పర్లేదు, బాగానే ఉంది. అండ్ నార్మల్గా ఉన్నప్పుడు అరౌండ్ మీకు 31 degrees వరకు ఉంటుంది నార్మల్ కండిషన్లో, గేమ్ స్టార్ట్ చేసి ఒక 5 minutes అయిన తర్వాత. బట్ హాఫ్ అన్ అవర్ తర్వాత మాత్రం ఇది అరౌండ్ 36 degrees వరకు వెళ్తుంది. హాఫ్ అన్ అవర్లో 36 degrees అంటే ఓకే, ఇది బాగానే హ్యాండిల్ చేస్తుందని అర్థం. అండ్ గేమ్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది, బాగానే హ్యాండిల్ చేస్తుంది. గేమ్ అయితే పర్టికులర్గా నేను చాలాసేపు ఆడి చూశాను, మంచిగానే హ్యాండిల్ చేస్తుంది. సో రెగ్యులర్ టాస్క్లు కూడా ఇంకా చాలా ఫాస్ట్గానే ఉంటుంది. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, దీంట్లో మీకు బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్, రెండోది 12 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ లెన్స్, మూడోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్. 3 కూడా యూస్ఫుల్ కెమెరాస్ని యూజ్ చేశారు. 2 మెగాపిక్సెల్ లాంటివి అయితే లేవు. ఫ్రంట్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ 2 కెమెరాలతో మీరు 4K 60 FPS వరకు కూడా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. 4Kలో 30 ఉంటుంది, 60 ఉంటుంది, బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ ఉంది, బట్ 4K 30 FPSకి మాత్రమే వీళ్ళు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ లిమిట్ చేశారు. 4K 60 FPSలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ వర్క్ చేయదు, ఓన్లీ EAS మాత్రమే వర్క్ చేస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద కెమెరా శాంపిల్స్ మాత్రం వివో ఫోన్స్లో, అది కూడా ఫ్లాగ్షిప్ గ్రేడ్ ఫోన్స్లో మన కెమెరాల గురించి సపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కెమెరాలు మాత్రం చాలా బాగుంటాయి యాక్చువల్గా ఈ ఫోన్లో. అండ్ దీంట్లో ఈవెన్ లో లైట్ కండిషన్లో, ఎక్స్ట్రీమ్ లో లైట్ కండిషన్లో కూడా స్కిన్ క్వాలిటీ మాత్రం సూపర్గా కనిపిస్తుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ డే లైట్ కండిషన్లో చాలా రకాల ఫోటోలు తీశాను, ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్లవర్స్ కానీ, కలర్స్ కానీ, హ్యూమన్ ఫేసెస్ కానీ, పోర్ట్రేట్ షాట్స్ కానీ, ఇవన్నీ చాలా బాగున్నాయి. అండ్ దీంట్లో మీకు పోర్ట్రేట్ లెన్స్ సపరేట్గా ఉంది కాబట్టి దాంతో షార్ట్స్ తీస్తున్నప్పుడు కొన్ని డిఫరెంట్ ఫిల్టర్స్ ఉంటాయి. ఆ ఫిల్టర్స్ అప్లై చేసినప్పుడు మాత్రం ఆ శాంపిల్స్ మాత్రం కొంచెం బాగున్నాయి. అండ్ ఈవెన్ డైరెక్ట్గా మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయడం కూడా చాలా నీట్గానే ఉంది. స్కిన్ టోన్స్ బాగున్నాయి అండ్ కలర్స్ మాత్రం చాలా నీట్గా ఉంది. అండ్ ఈ ఫోన్లో కెమెరాలో మాత్రం పెద్దగా డ్రాబ్యాక్స్ చెప్పడానికి అయితే ఏం కనిపించలేదు నాకు. కెమెరాలు మాత్రం ఈ ఫోన్లో చాలా బాగున్నాయి. అండ్ 4K 30 FPS వీడియో రికార్డ్ చేసుకోవచ్చు విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్తో. దాని శాంపుల్ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఇది కూడా దాని పరిధిలో చాలా పెర్ఫార్మెన్స్ బాగా చేస్తుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ చాలా బాగున్నాయి. అండ్ 4K 30 FPS వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు విత్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలిషన్తో. సో కెమెరాలు మాత్రం చాలా ఈ ఫోన్లో బాగున్నాయని చెప్పాలి ఈ పర్టికులర్ బడ్జెట్లో. అండ్ దీంట్లో మీకు ఫన్ టచ్ OS 13తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్, అండ్ అట్ 13 బేస్డ్ UI. అండ్ దీంట్లో చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి, గేమింగ్ సంబంధించిన సపరేట్ ఫీచర్స్ ఉంటాయి, మీకు గేమ్స్ యాడ్ చేసుకోవచ్చు, అల్ట్రా గేమ్ మోడ్ అని చెప్పి రకరకాలుగా ఉంటాయి. అండ్ డిస్ప్లే సెట్టింగ్స్లో మీరు రకరకాల సెట్టింగ్స్ ఉంటాయి, మీరు రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్లు యానిమేషన్స్ కావచ్చు, ఫేస్ అన్లాక్ యానిమేషన్స్ కావచ్చు, ఇలాంటి చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి. అవన్నీ మీరు త్రూఅవుట్ సెట్టింగ్స్లో చాలా రకాల వివో ఫోన్స్లో చూస్తారు కాబట్టి సో అవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ కమింగ్ టు ద బ్యాటరీ డిపార్ట్మెంట్, ఇందులో మీకు 4600 mAh బ్యాటరీ ఉంటుంది, 80 watts ఛార్జర్ దీంట్లో మనకి సప్లై చేస్తున్నారు. ఈ పర్టికులర్ బడ్జెట్లో దీన్ని మనం ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు. మిగతా బ్రాండ్స్లో 120 watts ఇలాంటివి ఉన్నాయి, వీళ్ళు మాత్రం 80 wattsతోనే లిమిట్ చేశారు. సో దీనికైతే కొంచెం మనం అడ్జస్ట్ అవ్వచ్చు ఒకవేళ ప్రైస్ రీజనబుల్గా ఉంటే. కానీ దీంట్లో ఉన్న పెద్ద డ్రాబ్యాక్ నేను నోటీస్ చేసింది ఏంటంటే ఈ ఫోన్లో మీకు సింగిల్ స్పీకర్తోనే వస్తుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ లేవు, ప్లస్ డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్స్, ఐరిస్ ఆడియో ఇలాంటివి అయితే వీళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. సో సింగిల్ స్పీకర్ ఈ బడ్జెట్లో 30 నుంచి 40 వేల రూపాయల బడ్జెట్లో సింగిల్ స్పీకర్ అంటే కొంచెం ఆలోచించి తీసుకోండి. బట్ కెమెరాలే మెయిన్గా కావాలనుకుంటే మాత్రం తక్కువ బడ్జెట్లో వస్తే రీజనబుల్ ప్రైజింగ్లో ఉంటేనే దీన్ని ఒక లుక్ అయితే వెండి, లేకపోతే దీన్ని మీరు ఆలోచించుకోండి. సో ఇది వివో V29 Proకి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అండ్ నేను అబ్జర్వ్ చేసిన కొన్ని పాయింట్స్. వీడియోని సెలెక్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.